ఇచ్చుకోడు బుజ్జి తమ్ముడు కొంచెం జరగమ్మా పూజ చేసా అది ఒకసారి ఒక్కసారి మేడం ఇచ్చుకోండి ఏ చూడరా అరే నాగరాజు పంతులు గారే రా ఆవు పూజ చేసా పంతులు నువ్వు పూస్తా ఉండి అట్లా ఏ పట్టుకో కింద మాకాలు కూడా పోయింది ఏమందో ఓకే చూడండి ఓకే మేడం చూడ చిన్న బాబు చూడండి సార్ ఓకే సార్ ఆకు పెట్టాలి భోజన దూడ పెట్టండి బొట్లు మన దూడ పాపం వచ్చింది పిల్లలందరూ దూడ పెట్టండి బొట్లు పిల్లలందరూ దూడ పెట్టండి దీనికి కట్టేసి అమూలు కట్ట పెట్టేసి వాళ్ళు కట్టుకుంటారు చిన్నదైంది ఓకే సార్ దండం పెట్టు చూడండి సార్ చూడండి సార్ ఓకే మేడం సార్ ఫోటోలు బైక్ ఇంటికి రా మళ్ళీ ఓకే ఓకే ఎవరి బ్యాగ్ వాళ్ళది దాంట్లో పేరు రాసుకో
1 minute, sir. One more. రండి పాపాయి కూడా పెట్టండి कैमरा का जोड़ा ना क्या ना दोस्तों स्माइल स्माइल मैडम मेरी कोड़ा जल्द बैठवा
కూర్చోడమ్మా బుజ్జి బుజ్జి కూర్చోడు. మేడం రెడీయా? ఓకే రెడీ. అలాగే అలాగే ఉంది మేడం. ఇట్లా కొంచెం అది అలాగే ఉంది. ఓకే మేడం కేకం వచ్చినట్టుంది. నీరసంగా ఉన్నాను, నవ్వుతున్నానండి. నవ్వుతూ ఉన్నాను. రెడీ? చాలా బాగా ఉంటున్నారు. ఎక్కువ అలాగా విజయ్ సినిమా కాలు కొంచెం అంతా మొదటి స్టార్ట్ చేయండి అమ్మా. జెంట్స్ ఓ
ఒకసారి చెప్పండి అమ్మా, ఒకసారి అందరూ చెప్పండి. జెంట్స్ అంతా వెనకాల కూర్చోవాలి, కార్యకర్తలు కాకుండా అందరూ కూర్చోవాలి. కూర్చుంటేనే పని అయింది. కార్యకర్తలు అందరికీ నమస్కారం పెట్టి పంపించాలి. అక్కడ ఎవరు నుంచో పెట్టకూడదు, మీరు కూడా వెనక్కి నుంచోవాలి. అందరూ సైలెంట్ గా ఉంటే అందరికీ నా నుంచి ధన్యవాదాలు. అందరూ బయట ఫస్ట్ 3 లైన్లో పెళ్లి కావాల్సిన వాళ్ళండి, కొద్దిగా పెళ్లి కావాల్సిన వాళ్ళకి వదిలేసి వెనకాల కూర్చొని పెళ్ళైన వాళ్ళు, ఎందుకంటే అర్థమైపోయింది మన గోధుమ హల్వా మాకు నచ్చిన రోజు, మేము మా పెద్ద అబ్బాయికి జన్మనిచ్చిన రోజు 25/8/1982. నా చెల్లెలు పద్మ. మా ప్రస్తుత మా అభిప్రాయం, ఈ కార్యక్రమం చేయటం వలన మన గ్రూప్ సభ్యులందరికీ పరిచయం ఏర్పడి అందరం ఒకరికొకరు సన్నిహితులం అయ్యాము. అందరి మధ్య స్నేహం, ఆప్యాయత ఏర్పడింది. ఇది ఒక రోజు పండగలా లేదు, నెల రోజుల పండగ. ఈ నెల రోజులు ఎంతో సంతోషంగా గడిచిపోయాయి. ఇలా ఇంకా ఎన్నో జరగాలని ఇలాంటి వేడుకలు నేను ఆశిస్తున్నాను. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. నా పేరు నాగరామలింగేశ్వరరావు, వయసు 63 సంవత్సరములు. మా తండ్రి గారి పేరు నాగేంద్రం, తల్లి గారి పేరు సావిత్రి. మాది విజయవాడలో వస్త్ర వ్యాపారము. నాకు నచ్చిన హీరో అక్కినేని నాగేశ్వరరావు, హీరోయిన్ సావిత్రి. నాకు నచ్చిన స్వీటు జున్ను, హాట్ పొంగలు. నాకు నచ్చిన రోజు నా జ్యేష్ఠ కుమారుడు పుట్టిన జన్మదినం 25/8/1982.
నాకు నచ్చిన వ్యక్తులు నన్ను మారుతి సుగుణ. నా లక్ష్యం నా మనమును ఉన్నత విద్యను బాగా చదివించాలని. నా ప్రస్తుత లక్ష్యం నా కుమారులు ఇద్దరు ఇంకా మంచి అభివృద్ధిలో రావాలను. నా కుమారులు ఇద్దరు వ్యాపారంలో బాగా స్థిరపరిచినాను. నా లక్ష్యము నాకు ఉన్న బలహీనత ఎక్కువగా కోపం వచ్చుట. ఒక్కరికిట ఫ్యామిలీ సభ్యులందరూ ప్రతి ఫంక్షన్ కలిసి సరదాగా గడపాలని నేను ఇచ్చే సలహా. ఈ కార్యక్రమం బాగా చాలా సక్సెస్గా జరుగుతున్నది. నాకు నచ్చిన హీరో చిరంజీవి, హీరోయిన్ అనుష్క. స్వీట్ వచ్చి లడ్డు, హాట్ జీడిపప్పు ఫ్రై. నాకు నచ్చిన రోజు మా పెద్దబ్బాయి పార్థు పుట్టినరోజు. నాకు నచ్చిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు, నా స్నేహితుడు శ్రీకాంత్. నాకు నచ్చిన గురువు చాగంటి కోటేశ్వరరావు గారు, నా శ్రేయోభిలాషి పోకూరి రమేష్ గారు. ప్రస్తుత లక్ష్యం నా వ్యాపార అభివృద్ధి. చేరుకున్న లక్ష్యం కుటుంబ సభ్యులకు కావాల్సినవి సమకూర్చాను. నా బలహీనత కోపం. ముఖ్యంగా తల్లిదండ్రులకి గ్రూప్ సభ్యులందరికీ నేను ఇచ్చే సలహా, మనకి పిల్లలపై ఉన్న ప్రేమ వారి భవిష్యత్తుకు స్పీడ్ బ్రేకర్ కాకూడదని నా ఉద్దేశం. ఈ ఫంక్షన్ గురించి చాలా బాగుంది. అన్ని కుటుంబాలు ఇలాంటి కలయికలు జరగడం వల్ల బంధాలు మెరుగుపడతాయి. థ్యాంక్ యూ. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నా పేరు ప్రవళిక. నా వయసు 31 సంవత్సరాలు. మా నాన్నగారి పేరు బాలరాం లక్ష్మయ్య గారు. అమ్మ పేరు ధనలక్ష్మి. వృత్తి గృహిణి. ఊరు విజయవాడ. భర్త పేరు అనిల్ కృష్ణ కుమార్ గారు. నాకు నచ్చిన హీరో నాని, హీరోయిన్ రామకృష్ణ. నాకు నచ్చిన ఫుడ్ బాసుంది టమోటా రైస్. నాకు నచ్చిన రోజు మా పెళ్లి రోజు. నాకు నచ్చిన వ్యక్తులు డిఎస్పి సరిత గారు, స్నేహితులు హరిత, గీత. నాకు నచ్చిన గురువు గరికపాటి నరసింహారావు గారు, శ్రేయోభిలాషి శ్రీనివాసరావు గారు. ప్రస్తుత లక్ష్యం సొంతంగా వ్యాపారం చేయడం. మీరు చేరుకున్న లక్ష్యం నేను ఇప్పటి వరకు ఒక కూతురిగా, భార్యగా, తల్లిగా, కోడలిగా నా బాధ్యతను సక్రమంగా నెరవేర్చానని అనుకో. బలహీనతలు ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తాను. మా తల్లిదండ్రులకు, గ్రూప్ సభ్యులకు నేను ఇచ్చే సలహా, పిల్లల మీద అందరికీ ప్రేమ ఉండడం సహజమేనండి. కానీ వాళ్ళని పెంచేటప్పుడు వాళ్ళకి విలువలను కూడా నేర్పించాలి. అప్పుడే వాళ్ళకి బంధాల మీద, బాంధవ్యాల మీద విలువలు తెలుస్తాయి. ఈ కార్యక్రమం మీద నా అభిప్రాయం, మంది కలవడం అంటే అసలు మాటలే కాదు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాను. ఫైనల్గా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. అందరూ సైలెంట్ కంటే అందరూ వెళ్ళొచ్చండి. మీరు కూడా రాసుకోవచ్చు. పార్క్ సెట్ ఇటు పక్క వచ్చేసే. జెంట్స్ అంతా ఇటువైపు ఉండాలంటే లెఫ్ట్ సైడ్ అటు అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్పించుకోవద్దు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు పార్థివ్. మా తల్లిదండ్రుల పేర్లు అనిల్ కృష్ణ కుమార్, ప్రవళిక. నా వయసు 12 సంవత్సరాలు. వృత్తి నేను 6th క్లాస్ చదువుకున్నాను. ఊరు విజయవాడ. తమ్ముడి పేరు విష్ణు. మీకు నచ్చిన హీరో, హీరోయిన్. హీరో అల్లు అర్జున్, హీరోయిన్ కీర్తి సురేష్. నాకు నచ్చిన ఫుడ్ స్వీట్ సేమియా కేసరి, హాట్ చిప్స్. మీకు నచ్చిన రోజు నా పుట్టినరోజు. నాకు నచ్చిన వ్యక్తులు, స్నేహితులు. నా తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ ఏమో విఘ్నేష్. మీకు నచ్చిన గురువు శ్రేయోభిలాషి, విన్యాసి సార్, పేరెంట్స్. ప్రస్తుత లక్ష్యం ఐఏఎస్ ఆఫీసర్. బలహీనత యాంగ్రీ, కోపం. ఈ కార్యక్రమం మీద నా అభిప్రాయం, అందరూ ఎంజాయ్ చేయడం. విష్ణు. మా తల్లిదండ్రుల పేరు అనిల్ కృష్ణ కుమార్, ప్రవళిక. ఊరు విజయవాడ. వయసు 8. అనీష్ కుమార్.
నా వయసు 32. మా నాన్నగారి పేరు నాగరామలింగేశ్వరరావు, మా అమ్మగారి పేరు మారుతి సుగుణ. మాది వృత్తి వస్త్ర వ్యాపారం. మా ఆవిడ పేరు పద్మిని నాగలక్ష్మి. నాకు నచ్చిన హీరో నాని, నాకు నచ్చిన హీరోయిన్ అనుష్క, నాకు నచ్చిన స్వీట్ కాజు స్వీట్స్, నచ్చిన హాట్ బిర్యానీ. నచ్చిన రోజు మా పెళ్లి రోజు ఫిబ్రవరి 23. నాకు నచ్చిన వ్యక్తులు మా అమ్మ, మా ఆవిడ, మా స్నేహితుడు శ్రీధర్, నచ్చిన శ్రేయోభిలాషి మా అమ్మ. నా ప్రస్తుత లక్ష్యం వ్యాపారంలో ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలని, మా అబ్బాయిని బాగా చదివించి అన్నింటిలో బాగా రాణించాలని. మా అబ్బాయి చేరుకున్న లక్ష్యం వ్యాపారంలో సెటిల్ అయ్యాం. నా బలహీనతలు ఏదైనా ఇబ్బంది వస్తే డెసిషన్ తీసుకోవడం చాలా కష్టంగా తీసుకుంటాను. మా తల్లిదండ్రులకి ఇచ్చే సలహా వాళ్ళ ఆరోగ్యం జాగ్రత్తగా ఉండి, ఇంకా వాళ్ళు ఇప్పటివరకు చాలా కష్టపడ్డారు, ఇంకా విశ్రాంతి తీసుకోవాలి వాళ్ళు. ఈ కార్యక్రమం మీద నా అభిప్రాయం చాలా బాగుంది. మనందరం ఇలా కలిసి ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం కోసం రాంబాబు మోయ విద్యార్థి చాలా కష్టపడ్డారు. మరి ఈ కార్యక్రమం కోసం అందరూ కష్టపడిన వాళ్ళందరికీ నా ధన్యవాదములు. ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాను. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ అండి, నా పేరు పద్మిని నాగలక్ష్మి, వయసు 27. మా ఫాదర్ పేరు రఘు, మదర్ పేరు వాగ్దేవి. నేను హౌస్ మేకర్. మా ఊరు విజయవాడ. మా హస్బెండ్ పేరు అనీష్ కుమార్. నాకు నచ్చిన హీరోయిన్ సమంత, హీరో రజనీకాంత్. నాకు నచ్చిన ఫుడ్ స్వీట్ క్యారెట్ హల్వా, హాట్ ఫ్రైడ్ రైస్. నాకు నచ్చిన రోజు డిసెంబర్ 8 మా పెద్దబ్బాయి పుట్టినరోజు అండి. నాకు నచ్చిన వ్యక్తులు మా ఆయన, మా స్నేహితులు స్వాతి. మాకు నచ్చిన గురువు హేమలత మేడం, నా ఫార్మసీ మేడము. లక్ష్యం ఏంటంటే నా పిల్లలకి ఎటువంటి కష్టం రాకుండా బాగా చూసుకోవాలనేది నా లక్ష్యం. నా ప్రస్తుత లక్ష్యం మా అబ్బాయిని బాగా చదివించాలని. మేము చేరుకున్న లక్ష్యం యాజ్ ఎ గుడ్ హౌస్ వైఫ్. నా బలహీనతలు సెన్సిటివ్. ఏదైనా విషయాన్ని నేను చెప్తే నేను ఏడ్చేస్తాను వెంటనే, అది నా బలహీనత. మీ తల్లిదండ్రులకి, గ్రూప్ సభ్యులకి మీరు ఇచ్చే సలహా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం మీద మీ ఫ్యామిలీ మరియు మీ అభిప్రాయం. ఈ ఆలోచన చాలా ఉన్నతమైనది. ఈ ప్రోగ్రాం ద్వారా చాలా మంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఆసమ్ ప్రోగ్రామ్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ. మా అమ్మ పేరు పద్మిని, మా నాన్నగారి పేరు అనీష్, నా పేరు ప్రణవ్. నేను 2nd క్లాస్. నాదైనా నమస్కారం. నేను ఇప్పుడు మీకు మంచి విషయం చెప్పబోతున్నా. మాతృదేవో భవ, మిత్రుదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. తల్లి, తండ్రి, గురువు, అతిథి వాయుడు జడల్లో పయనిద్దాం. రేపటి బాలమే రేపటి పౌరులు. థ్యాంక్ యూ. మా వారి పేరు చిత్రాల కృష్ణారావు గారు. నాకు ఇష్టమైంది మంతని సత్యనారాయణ గారు, కాదరవల్లి మా గురువులు అన్నమాట. మా ప్రస్తుత లక్ష్యం అందరినీ మంచి మార్గంలో నడిపించి కాదరవల్లి ఫుడ్ చేయటం. మా అబ్బాయిని అమెరికా వెళ్ళేటట్టు చేయాలనుకున్నాను. అది నాకు నచ్చింది, నేను సాధించాను. అందరూ ఆరోగ్యం ముఖ్యం అనుకోవాలి. డబ్బు అని ఆశపడతాం, కానీ డబ్బు రాగానే ఆరోగ్యం సరిగా ఉంచుకోవడానికి తీరిక దొరకదు. ఆ డబ్బు ఉన్న ఆరోగ్యం బాగు చేసుకోలేము. అందుకని ఉన్నదానితో తృప్తి పడటం నేర్చుకోవాలి. ఈ కార్యక్రమం వల్ల చాలా సంతోషంగా ఉంది. అందరం ఒక దగ్గరే ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఒక కిట్టి పార్టీ లాగా ఉంది. నాకు ప్రతి సంవత్సరం ఇలా చేసుకోవాలని కోరికగా ఉంది. ఉంటాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. గుడ్ మార్నింగ్ అండి. మనం చెప్పుకుందాం. ఉత్సవం ప్రోగ్రామ్కి మన బంధుమిత్రులు అందరూ వచ్చినందుకు నా శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రాం ఇలా కలవడం వల్ల మనం అందరం కలిసాము. దీని ప్రధానకర్త మామయ్య గారు,
సాంబశివరావు గారు మామయ్య గారు ప్రపోజల్ చేశారు. ఆ ప్రపోజల్ని వాళ్ళ కుమారుడు రాంబాబు సద్వినియోగం చేశాడు. చేయడం వల్ల మనం అందరం ఇక్కడ కలవడం ఆనందదాయంగా ఉంది. నా పేరు చీతలాల కృష్ణారావు, వయసు 59 ఏళ్ళు, నర్సాపేట, బిజినెస్ వెయిట్స్ అండ్ మెన్స్ డీలర్. నేను 4 సూత్రాలు చెప్తున్నాను. ఈ 4 సూత్రాలు ఇంపార్టెంట్గా వినండి. ఫస్ట్, వాకింగ్ చేయండి మనిషి ప్రతి ఒక్కడు. 2, యోగా చేయండి. 3, వాటర్ తీసుకోవడం మెయింటైన్ చేయండి బాగా. 4, పెందలాడే 7 గంటలకల్లా డిన్నర్ క్లోజ్ చేయండి. ఈ 4 న్యూస్ చాలా ఇంపార్టెంట్. యోగా వాకింగ్. ఎంత డబ్బు సంపాదించినా యోగా వాకింగ్ చేయలేంది మెడికల్ బారిన పడాల్సిందే. ఈ 2 చేసిన మెడికల్ బారి పడకుండా సంతోషంగా ఆరోగ్యంగా ఒక హాస్పిటల్ పోకుండా ఉంటాడు. ఇదే నా లక్ష్యం. మీరందరూ యోగా చేయండి, మీరందరూ వాకింగ్ చేయండి. ఉంటా. ఓకే, బాగా చెప్పారు. నచ్చిన హీరో పవన్ కళ్యాణ్. నాకు నచ్చిన స్వీట్ కాజు స్వీట్. జూన్ 4 నాకు ఇష్టమైన రోజు. మా ఫ్రెండ్ అమర్, నా శివభిలాష్ మా మామయ్య గారు. నా లక్ష్యం బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వాతి. మా మమ్మీ డాడీ పేరు సుబ్బారావు గారు, స్వామి నాగరత్నమ్మ గారు. మా వృత్తి నేను హౌస్ మేకర్ని. మా హస్బెండ్ పేరు అనిల్ కుమార్ గారు. నాకు నచ్చిన హీరోయిన్స్ అనేది ఎవరైనా ఒకటేనండి నా దృష్టిలో. నాకు నచ్చిన ఫుడ్ మంచూరియా. నాకు నచ్చిన రోజు మా పెద్దబాబుకి నేను జన్మనిచ్చిన రోజు జనవరి 9. నాకు నచ్చిన వ్యక్తులు, స్నేహితులు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారు. మాకు నచ్చిన శ్రేయోభిలాషి మా నాన్నగారండి. మా నాన్నగారు మాకు లైఫ్లో ఎప్పుడు ఎలా ఉండాలి ఏంటి అనేది ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఆయన ఎప్పుడు ఆ పిల్లల గురించి ఆలోచిస్తుంటారు. నా ప్రస్తుత లక్ష్యం మా పిల్లల్ని బాగా చదివించి వాళ్ళకి మంచి చదువునిచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయాలన్నదే నా ప్రస్తుత లక్ష్యం. నేను చేరుకున్న లక్ష్యం అంటే ఏమీ లేదు. ప్రస్తుతానికి చేరుకున్న లక్ష్యం అనేది తెలియదు. నా బలహీనత, నన్ను ఎవరైనా ఏదన్నా అంటే నేను ఓర్చుకోలేనండి. అదొక్కటే నా బలహీనత. గ్రూప్ సభ్యులకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, వక్కలగడ్డ గ్రూప్ అనేది నేను 1 మంత్ నుంచి చూస్తూ ఉన్నాను. ఈ గ్రూప్ అనేది నాకు బాగా నచ్చింది. వక్కలగడ్డ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగా నచ్చారు. ఈరోజు వాళ్ళు అందరూ హ్యాపీగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అనిల్ కుమార్. మా తాతయ్య పేరు కృష్ణారావు తాతయ్య. మా మామ పేరు పద్మ. నేను 3rd క్లాస్ చదువుతున్నాను. నాకు మంచూరియా అంటే ఇష్టం. ఈరోజు అందరూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీదేవి జ్యువెలరీ బిజినెస్, అలానే ఫోటోగ్రఫీ బిజినెస్. ఈ ఫోటోగ్రఫీ కూడా మనమే తీసేది. నేను ఆల్రెడీ ఇప్పుడు జ్యువెలరీ బిజినెస్లో బాగా ఎదగాలనుకుంటున్నాను. సో క్యాట్ డిజైనర్గా డెవలప్ అయ్యి ఇంకా పెంచుదాం అనుకుంటున్నాను. ప్రజెంట్ క్యాట్ జ్యువెలరీ డిజైనింగ్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రాం బాగుంది. ఇట్లానే ప్రతి ఇయర్ అందరు కలవాలని కోరుకుంటున్నాను. నా పేరు పూజిత. మా మమ్మీ డాడీ పేరు కిషోర్ కుమార్, వాణి కుమారి. నేను హౌస్ వైఫ్. మా హస్బెండ్ పేరు బద్రీనాథ్. ఫేవరెట్ హీరో అని నాకు ఎవ్వరు లేరు. కమీడియన్స్ అంటే నాకు ఇష్టం. నా ఫేవరెట్ ఫుడ్ మంచూరియాను, గోధుమ హల్వా. నాకు ఇష్టమైన రోజు ఆగస్ట్ 28. నాకు ఇష్టమైన వ్యక్తులు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. మా ఫ్రెండ్స్ వచ్చేసి శ్రావణి, జమున. నా ఫేవరెట్ గురువు కృష్ణప్రియ మేడం. తర్వాత లక్ష్యం వచ్చేసి మీ ప్రస్తుత లక్ష్యం మా డాడీ అని మా హస్బెండ్ చేసే బిజినెస్ వాళ్ళు లేకుండా నేను హ్యాండిల్ చేయగలగాలనేది నా ఎయిమ్. చేరుకున్న లక్ష్యం వచ్చేసి నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఎంలాలో క్లాస్ ఫస్ట్ వచ్చాను. తల్లిదండ్రులకి గ్రూప్ సభ్యులకి మీరు ఇచ్చే సలహా నేను సలహాలు ఇవ్వట్లేదు. నాకు మీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు. ఈ కార్యక్రమం మీద నా అభిప్రాయం చాలా చాలా బాగుంది. నేను అసలు ఏ గ్రూప్స్లో లేను, కేవలం వక్కలగడ్డ గ్రూప్లోనే ఉన్నాను. అంతా చాలామంది కొత్త వాళ్ళు తెలిసారు, నాకు వరుసలు తెలిసినవి. నాకు చాలా బాగా నచ్చింది ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.
వినాలి కదా మీరు, దానికోసం ప్రోగ్రామ్ పెట్టింది. అందరూ సైలెంట్ పెట్టాలి ముందర, ప్లీజ్ సైలెంట్. చాలు. బయోడేటా రాసుకోవడానికి నోట్ చేయాలండి, చెప్పండి. నా పేరు ప్రసాద్ అండి, రామోదమేంద్రుల పుత్రుడిని. ప్రస్తుతం నేను చేరుకున్న లక్ష్యం, నేను లోయర్ మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్కి వచ్చాను. ఇప్పుడు ప్రస్తుతం లక్ష్యం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఒక్క క్షణంగా వేస్ట్ చేయకుండా తీసుకెళ్తాం. గుడ్ బై. కాదు, మా నాన్నగారి పేరు సుబ్బారావు. ఈ కార్యక్రమం చాలా బాగుంది. ఈ సాయంత్రం దాకా మనమందరం కూడా ఏమీ ఎక్కడా కూడా కింద పొద్దున టిఫిన్ చేస్తున్నప్పుడు సాంబార్ ఒలికించారు, చిప్స్ ప్యాకెట్లు కింద వేసారు, ఇవన్నీ వాట్సాప్లో జరిగిపోయాయి. అయినా సరే మీరు డస్ట్బిన్లో వేయకుండా కొంతమంది అన్నీ కింద వేశారు. ఇవన్నీ చూడకుండా నేను తొక్కేశాను. ఇవి జరగకుండా సాయంత్రం దాకా మనం హ్యాపీగా ఉండాలంటే ఈ బ్యాగుల్లో వేసుకుందాం అందరం కూడా. బాయ్. కుమారి, నేను కిషోర్ గారి వైఫ్ని. మా మామయ్య గారి పేరు రాములు గారు, దమయంతి గారి కోడల్ని, రెండో కోడలండి. నాకు ఇద్దరు అమ్మాయిలండి, పూజిత గాయత్రి అండి. నా ప్రస్తుత లక్ష్యం అయితే ఇద్దరు పిల్లలు సక్సెస్గా ముందుకు వెళ్ళడమేను. మా నాన్నగారి పేరు వచ్చేసి సాంబశివరావు గారు, ఆదిలక్ష్మి గారుల చివరి సంతానము. నేను ఒక్కదాన్నే అమ్మాయిని, ముగ్గురు అన్నయ్యలు నాకు. అందరితో కుటుంబ సభ్యులే కాదండి, తల్లిదండ్రుల వైపు నుంచి కూడా మంచి సపోర్ట్ ఉండడం వల్లే నేను అందరితో కలిసిపోయానని నా ఉద్దేశం. అందరితో ఇంకా తెలియని వాళ్ళని ఇంకా పరిచయం చేసుకోవాలని నా లక్ష్యం. అలాగే దేవుడికి సాధ్యమైనంత వరకు దగ్గరగా ఉండాలి, ఆ స్వామివారి దాంట్లో నేను పాలు పంచుకోవాలని నా ఉద్దేశము. నా లక్ష్యం వచ్చేసి పిల్లలు బాగా ముందుకు వెళ్ళాలని. చిన్న అబ్బాయిని, నా వయసు 51. నా వృత్తి జ్యువెలరీ బిజినెస్, గోల్డ్ జ్యువెలరీ. నా నచ్చిన హీరో హీరోయిన్లు కామెడీ హీరోస్. నాకు నచ్చిన ఫుడ్ ఉప్పు నూనె లేని కూరలు. నాకు నచ్చిన రోజు ఆగస్టు 15th, మన స్వాతంత్ర దినోత్సవం రోజు. నాకు నచ్చిన గురువులు మంత్రి సత్యనారాయణ రాజు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు. శ్రేయోభిలాషులు మా అక్క బావగారు ఇద్దరు, మా అన్నయ్య, మా వదిన. నా లక్ష్యం మా రెండో అమ్మాయి పెళ్లి చేయడం. ఎంతవరకు చేరుకున్నానంటే ఇప్పుడు ప్రస్తుతం సంబంధాలు చూసి చివరి గురించి చేరుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ బై. మేము మంగళగిరి నుంచి. మా నాన్నగారికి బంగారు కొట్టు. నాది బీటెక్ అయిపోయింది, సిఎస్సి చేశాను. టీసీఎస్లో జాబ్ వచ్చింది, ఒక 1 year చేశాను. ప్రస్తుతానికి నా ఓన్గా బిజినెస్ చేయాలి అని ఉంది, అదే నా లక్ష్యము. అలాగే నలుగురికి ఉపాధి కల్పిస్తూ మంచి ఎంటర్ప్రెన్యూర్గా ఉండాలి అని. దాంతోపాటు పర్యావరణానికి ఎలాంటి నష్టం కలగని వ్యాపారం చేయాలి అని ఉంది. ఇక్కడ అందరూ వచ్చారు, ఇలాగే చాలా బాగుంది. ప్రతి సంవత్సరం ఇలాగే మనం మీట్ అవుతూ ఉంటే ఇంకా బాగుంటుంది. ప్రతి కుటుంబంలోనూ ఇట్లాంటి పండుగలాగా ఒక రోజు జరుపుకోవాలని నాకు ఉంది. అంతే, థ్యాంక్ యూ. ప్రసాదరావు వాళ్ళ అబ్బాయిని. మాది వృత్తి బంగారు వ్యాపారం. నాకు ఇష్టమైన హీరో విజయ్ దేవరకొండ, ఇష్టమైన హీరోయిన్ సమంత. నచ్చిన వ్యక్తులు నాన్నగారు, బాబు గోగినేని, ఆర్జీడి, రాంబాబు బాబాయ్. నా లక్ష్యం ఏంటంటే ఇలా ఈ పేర్లలాగా అందరు నచ్చిన వ్యక్తుల పేర్లలో నా పేరు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో జరిగే ప్రస్తుత లక్ష్యం, ఈ కార్యక్రమంలో జరిగే అన్ని పోటీల్లో బాగా పాల్గొనాలి, అందరూ పాల్గొనాలాగా చూసుకోవాలి. ఈ తల్లిదండ్రులకి గ్రూప్స్ వాళ్ళు ఇచ్చే సలహా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, అందరినీ పలకరిస్తూనే ఉండాలి. ఒక నవ్వు రాకపోయినా నవ్వుతూ నటించాలి. థ్యాంక్ యూ. నాకు నచ్చిన హీరో హీరోయిన్ మా అమ్మ నాన్న. నాకు నచ్చిన రోజు ప్రతిరోజు. నాకు నచ్చిన వ్యక్తులు మా ఎపెక్స్ ఇన్స్టిట్యూట్లో ఇంగ్లీష్ లెక్చరర్. నాకు నచ్చిన గురువు శ్రేయోభిలాషి మా నాన్న మంత్రి సత్యనారాయణ రాజు గారు. నా ప్రస్తుత లక్ష్యం మంచిగా ఉప్పు నూనె లేకుండా వంటలు నేర్చుకోవడం. థ్యాంక్ యూ. లేడీస్ ఉండండి, గబగబా కార్యక్రమాలు పూర్తి చేసుకుందాము.
నిమిషాల్లో స్టేజ్ ఎక్కాలంటే మా అమ్మ మా నాన్నగారు మీ అందరూ మెమోట్ ఇస్తారంట. ఒక 5 నిమిషాలు రెడీగా ఉండండి. 12 మంది అబ్బాయిలు 12 మంది అమ్మాయిలు ఉన్నారు కదా, ఒక్కరిగంట ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళంతా రెడీగా ఉండండి. ఓకే చూడండి సార్. రెడీ రెడీ అన్న చూడండి అన్న బ్రదర్ బ్రదర్ చూడండి రెడీ. ఓకే విన్నర్స్ని ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ బొమ్మిశెట్టి సుజాత, భార్గవి, శ్రీ విద్య, అలేఖ్య నలుగురు స్టేజ్ మీదకి రావాలి. నెక్స్ట్ కొన్నిపాటి సీనియర్ ఫ్యామిలీ రెడీగా ఉండాలండి. మాది అయిపోయినాక మీరు ఎక్కాలి. మీరు కూడా రెడీగా ఉండి బయోడేటా రాసి రెడీగా పెట్టుకోండి. అది అనర్గళంగా మాట్లాడుతూ అలా చెప్తున్నారండి. తల్లిదండ్రుల పేర్లు: తండ్రి పేరు వక్కలగడ్డ వెంకట శ్రీనివాసరావు, తల్లి పేరు వక్కలగడ్డ దీవెన. వృత్తి స్టూడెంట్, ఊరు విజయవాడ. నాకు నచ్చిన హీరో హీరోయిన్: హీరో ఏమో విజయ్ దేవరకొండ, హీరోయిన్ ఏమో అనుష్క. నాకు నచ్చిన పదార్థం శాండ్విచ్. నాకు నచ్చిన రోజు జనవరి 20. నాకు నచ్చిన వ్యక్తులు, స్నేహితులు, మా అమ్మ నాన్న. నాకు నచ్చిన గురువు శివకుమారి మేడం. లక్ష్యం టీచర్. ప్రస్తుత లక్ష్యం 6th క్లాస్లో మంచి మార్క్స్ రావాలి. బలహీనత: అమ్మ నాన్నను వదిలి ఉండలేను. కార్యక్రమం మీద ఒపీనియన్: ఈ ఫ్యామిలీలో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఓకే వర్షిత లైన్గా రావాలమ్మా. వర్షిత. నా పేరు వర్షిత, నా వయసు 15. రామ్మోహన్ రావు శ్రీవిద్య గారు మా తల్లిదండ్రులు. నేను తెనాలి నుంచి వచ్చాను. నేను 10th క్లాస్ చదువుతున్నా. నాకు ఇష్టమైన హీరో హీరోయిన్ నాని అను అనుపమ. నాకు ఇష్టమైన ఫుడ్ చాక్లెట్. నాకు ఇష్టమైన రోజు సండే. నాకు ఇష్టమైన వ్యక్తులు, స్నేహితులు, గురువు, శ్రేయోభిలాషి ఏదైనా మా అమ్మ నాన్న అక్క ఫ్యామిలీ. నా లక్ష్యం CA. ప్రస్తుత లక్ష్యం 10/10. నా బలహీనతలు బాధ, ఆనందం ఏదైనా నాకు ఎక్కువే. ఈ కార్యక్రమం మీద నా అభిప్రాయం చాలా కొత్తగా ఉంది. ఈ కుటుంబంలో పుట్టినందుకు గర్వపడుతున్నా. వక్కలగడ్డ శ్రీ విద్య. నాకు నచ్చిన హీరో హీరోయిన్ విజయ్ దేవరకొండ, అనుష్క. నాకు నచ్చిన ఫుడ్ అంటే చాక్లెట్. నాకు నచ్చిన రోజు అంటే నాకు బర్త్డే. నాకు నచ్చిన వ్యక్తులైనా స్నేహితులైనా మా ఫ్యామిలీనే. నాకు నచ్చిన గురువులు అంటే నా స్కూల్లో క్లాస్ టీచర్ దివ్య మేడం. అలానే నా లక్ష్యం CA. నా ప్రస్తుత లక్ష్యం ఇంటర్లో 10/10 తెచ్చుకోవాలని. నా బలహీనత ఏంటంటే నా ఫ్యామిలీ. ఎందుకంటే వాళ్ళకి దూరంగా ఉండలేను, అదే నా వీక్నెస్. అలానే నా తల్లిదండ్రులకి, గ్రూప్ సభ్యులకి సలహా అంటే ఏమి ఇవ్వలేను. నాకు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. నా అభిప్రాయం ఈ ఫ్యామిలీలో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. సెకండ్ ఇయర్ మెకానికల్. నా ఊరు విజయవాడ. నాకు నచ్చిన ఫుడ్ రసగుల్లాను కాంప్లెక్స్. నాకు ఇష్టమైన రోజు భోగి రోజు. నాకు నచ్చిన వ్యక్తులు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. నాకు నచ్చిన గురువు అమ్మ నాన్న, తర్వాత మా మ్యాథ్స్ సారు. ప్రస్తుత లక్ష్యం జ్ఞానం పెంచుకోవడం. నేను చేరుకున్న లక్ష్యం బీటెక్లో జాయిన్ అవ్వడం. బలహీనతలు కోపం తొందరగా వస్తుంది. మా తండ్రి పేరు వెంకట శివకుమార్, మా అమ్మ పేరు లక్ష్మీ సుజాత. నాకు నచ్చిన హీరో రాజేంద్ర ప్రసాద్. నచ్చిన ఫుడ్ డబుల్ కా మీటా. స్వీట్ హాట్ వచ్చేసరికి కొద్దిగా ట్రిప్ వెళ్దాం అనుకున్న రోజు. నచ్చిన వ్యక్తులు అమ్మ నాన్న ఫ్యామిలీ మెంబర్స్. స్నేహితులు వచ్చేసరికి 10 మంది ఉన్నారు. నచ్చిన గురువు వచ్చేసరికి సుధాకర్ సార్, వనివేట్ శివరామకృష్ణమూర్తి, సమ్రాట్ శర్మ సార్. ప్రస్తుత లక్ష్యం టుడే డ్యాన్స్ చేయాలి ఇవాళ.
నేను చేరుకున్న లక్ష్యం డిగ్రీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. నా బలహీనత కొంచెం లేజినెస్ అంతే. అమ్మమ్మ తండ్రి మా నాన్నగారు అప్పలగడ్డ సాంబశివరావు గారు, అమ్మ పేరు శేషరత్న కుమారి. నాకు నచ్చిన హీరో చిరంజీవి అండి, హీరోయిన్ రాధిక. నాకు నచ్చిన ఫుడ్ డ్రై ఫ్రూట్స్, దాంట్లో బాదం పప్పు అంజూరు అంటే ఇష్టం. నాకు నచ్చిన రోజు అంటే మా పెళ్లి రోజు అండి, May 1. నచ్చిన వ్యక్తులు అంటే అమ్మ అండి. నెక్స్ట్ మా ఫ్రెండ్స్ అంటే చిన్నప్పుడు ఫ్రెండ్ దేవి అండి, ఇప్పుడు ప్రజెంట్ అయితే రామలక్ష్మి గారు. నా గురువు గారు రామానుజాచార్య గారు, చిన్నప్పుడే భగవద్గీత తిరుపావళి నేర్పించారండి. ప్రస్తుత లక్ష్యం అంటే పిల్లలకి మంచి వ్యాపారాల్లో సెటిల్ చేయాలని చూస్తున్నాము. మేము చేరుకున్న లక్ష్యం అంటే మంచి గృహిణి, ఇల్లు కట్టుకున్నామండి. బలహీనతలు అంటే సెన్సిటివ్, మనసు చాలా సెన్సిటివ్గా ఉంటుంది, ఏది చిన్న విషయానికి బాధ కలుగుతుంది. తల్లిదండ్రులు అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలండి, కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినాక వాళ్ళు ఓర్పుగా ప్రశాంతంగా కాలం గడపాలని అనుకుంటున్నాము. ఈ కార్యక్రమం మీద అభిప్రాయం, ఈ కార్యక్రమం చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఈ ప్రోగ్రాం ప్రతి సంవత్సరం జరగాలని కోరుకుంటున్నాం. ఒక్కరిగడ్డ ఆడపిల్లగా ఈ ప్రోగ్రాం ముందుకు నడిపించాలని కూడా కోరుకుంటున్నాం. నా వయసు 46. నాన్నగారి పేరు సాంబరావు గారు. నేను చేసే బిజినెస్ చేస్తున్నాను అంటే విజయవాడ. నా భార్య పేరు లక్ష్మీ సుజాత. నాకు నచ్చిన హీరో రజనీకాంత్ అండి. స్వీట్ వచ్చి రసగుల్లా. ఎవ్రీ మండే సాటర్డే రెండు నాకు ఇష్టమే. తర్వాత నచ్చిన వ్యక్తులు అంటే ఫాదరు, నా భార్య, పిల్లలు. నా గురువు అంటే ప్రత్యేకంగా ఎవరు లేదు, నేను దేవుడినే బాగా నమ్ముతాను. తర్వాత ప్రస్తుత లక్ష్యం వచ్చి చిల్డ్రన్స్ ఫ్యూచర్ గురించి ఆలోచన. చేరుకున్న లక్ష్యం అంటే హౌస్ హోల్డ్ కట్టుకున్నాము. తర్వాత బలహీనత అంటే కొంచెం సెన్సిటివ్. తర్వాత నేను గ్రూప్ సభ్యుల కంటే ఇచ్చే సలహా అంటే కొంచెం ఇదే రిలేషన్స్ని కంటిన్యూ చేయమని చెప్పి కోరుకుంటున్నాను. తర్వాత ప్రేమ అంటే చాలా బాగుంది, చక్కగా ఉంది, నచ్చింది నాకు. థ్యాంక్ యూ అండి. విజయవాడ. నా భార్య పేరు దీవెన. నాకు నచ్చిన హీరో శర్వానంద్. ఇష్టమైనది స్వీట్ పొంగల్. మా అమ్మాయి పుట్టినరోజు నాకు నచ్చిన రోజు. నచ్చిన వ్యక్తులు స్నేహితులు అంటే మా ఫ్రెండ్స్ అయితే మధు మౌర్య. వ్యక్తులు అంటే చిట్టి వయసు, శ్రేయోభిలాషి, మా హెడ్ మాస్టర్ భట్టాచార్యులు గారు, కంప నాగేశ్వరరావు గారు. ప్రస్తుత లక్ష్యం మా పాపకు మంచి నడవడిక నేర్పి మేము మంచి తల్లిదండ్రులు అనిపించుకోవాలి. మీరు చేరుకున్న లక్ష్యం అమ్మ నాన్న అక్క బావ గారి తోడ్పాటుతో నేను విజయవాడలో మంచి వ్యాపారం చేస్తున్నాను. బలహీనతలు నేను ఏదైనా ఓపెన్గా చెప్పాలంటే భయపడుతుంటాను. 100% ఓపెన్గా చెప్పాలంటే గ్రూప్ సభ్యులు అందరికీ ఇచ్చే సలహా ఆల్వేస్ బీ హ్యాపీ. కార్యక్రమం అభిప్రాయం ఇది అద్భుతం ఉంది. అద్భుతం కన్నా ఇంకా ఎక్కువ చెప్పాలి, అంతకు మించి నో వాట్. థ్యాంక్ యూ. నా వృత్తి హౌస్ వైఫ్. మాది విజయవాడ. ఇటు జరగండి మేడం, వీడియో ఇటు జరగండి. ఓకే సరిపోదు. మా వైపు జరగండి. ఆనంద్ అనుష్క. నాకు ఇష్టమైన రోజు అంటే మా పాప బర్త్డే అండి, January 20. నాకు నచ్చిన ఫుడ్ అంజీరా రైస్ ఐటమ్స్. నాకు ఇష్టమైన వ్యక్తులు ఎవరు అంటే మా డాడీ అండి, నెక్స్ట్ మా వారు. నాకు నచ్చిన గురువు శ్రేయోభిలాషి అంటే మా మావయ్య గారండి, వక్కలగడ్డ సాంబశివరావు గారు. మళ్ళా మా వదిన బొమ్మిశెట్టి లక్ష్మీ సుజాత. వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పానంటే నేను నేర్చుకుందంతా పెళ్ళయ్యాకే నేను నేర్చుకున్నాను. మా మావయ్య గారి దగ్గర నుంచి కొన్ని నేర్చుకున్నాను, మా వదిన దగ్గర నుంచి కొన్ని నేర్చుకున్నాను. నేను చేరుకోవాల ప్రస్తుత లక్ష్యం ఏంటంటే మా పాపని స్థానంలో ఉంచడము. నేను చేరుకున్న లక్ష్యం ఏంటంటే ఇప్పుడు నేను ఆల్వేస్ హ్యాపీ లైఫ్. నా బలహీనతలు ఏంటంటే కోపం వచ్చినప్పుడు బాగా అరవడము. మా తల్లిదండ్రులకి గ్రూప్ సభ్యులకి అందరికి ఇచ్చే సలహా ఏంటంటే అందరూ హెల్తీగా హ్యాపీగా ఉండాలని. ఈ కార్యక్రమం మీద అభిప్రాయం ఏంటంటే ఇది అసలు ఎక్సలెంట్, సూపరు. ఇంకా దీని గురించి వేరే ఏమి చెప్పవసరం లేదు. థ్యాంక్స్. నాలుగో కుటుంబమైన సాంబశివరావు గారి, శేషరత్న కుమారి గారి కుటుంబం అండి. అందరికీ తెలిసిందే. నా పేరు శ్రీ విద్య, మా వారి పేరు వక్కలగడ్డ రామ్మోహన్ రావు. నాకు ఇష్టమైన రోజు అంటే మా చిల్డ్రన్స్ డేట్ ఆఫ్ బర్త్స్ అండి. అలాగే నచ్చిన వాళ్ళంటే లోకేష్ అండి, లోకేష్ ప్రసాద్ బాబు గారు. లోకేష్ ఎందుకని చెప్తున్నానంటే అతను లక్ష్యం అని చెప్పాడండి. సో ఆ లక్ష్యాన్ని ఇప్పుడే పూర్తి చేసేసాను అనమాట. నాకు నచ్చిన వ్యక్తి లోకేష్.
ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులకి నేను ఇచ్చే సలహా అండి, వాళ్ళు కుటుంబ బాధ్యతని మర్చిపోయి హ్యాపీగా గుళ్ళు గోపురాలు యోగా మెడిటేషన్ చేసుకోవాలని నా కోరిక అండి. అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండగలరని నా ఉద్దేశం అండి. అలాగే ఈ కార్యక్రమం మీద ప్రోగ్రాము నా అభిప్రాయం వచ్చేసి అసలు నాకు అందరూ ఫ్రెండ్స్ లాగా అయిపోయారు. సుగుణ వదిన పద్మ వదిన సొంత సిస్టర్స్ లాగా అయిపోయారు. పద్మిని క్లోజ్ ఫ్రెండ్గా అయిపోయింది. అసలు అందరి పేర్లు చాలా ఉన్నాయి, చెప్పలేము, టైం లేదు కాబట్టి. సో నాకు కొత్త రిలేషన్స్ కొత్త బంధాలు ఈ ఫంక్షన్ వల్ల ఏర్పడినది. సింపుల్గా ఈ వకలగడ్డ గురించి కొంత చెప్పాలనుకుంటున్నానండి. వా అంటే వంశంలలో నెంబర్ 1 వంశం అండి. కా అంటే కర్తవ్య పాలనలో ఖచ్చితంగా ఉంటారు ఈ వంశంలో వాళ్ళు. అలాగే లా అంటే లక్ష్యాన్ని సాధించడంలో నెంబర్ 1 ఉంటారు. అలాగే గా అంటే వీళ్ళందరికీ గర్వం అనేది ఉండదండి, కానీ గంభీరంగా ఉంటారు. అలాగే డా అంటే డాగుసర్ అనేది ఉండదండి, కానీ చాలా హైగా ఉంటారు. అది వకలగడ్డ వంశం అండి. నేను ఎన్నో ఫంక్షన్స్ గెట్ టుగెదర్ చూశానండి, కానీ ఒకే రోజులో గేమ్స్ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ ఫోటోస్ అన్ని ఈవెంట్స్ ఒకే రోజులో చేస్తున్నారండి. అది వకలగడ్డ అంటే అండి. థ్యాంక్ యూ. సాంబశివరావు గారు, శేషరత్న కుమారి. నా భార్య పేరు శ్రీవిద్య అండి. నాకు నచ్చిన హీరో ఒకప్పుడు చిరంజీవి, ఇప్పుడు శర్వానంద్. హీరోయిన్ అంటే రోజు మారుతూ ఉంటారు. ఒకప్పుడైతే రమ్యకృష్ణ. అలాగే ఇంకా నచ్చిన ఫుడ్ అంటే లావ్ అయ్యే ఏ ఫుడ్ అయినా ఇష్టమే. అట్లాగే నచ్చిన వ్యక్తులు అంటే కంపా నాగేశ్వరరావు గారు. అట్లాగే 238 మంది నాకు నచ్చిన వ్యక్తులు అండి. వంశంలో 238 మంది 238 మంది నాకు నచ్చిన వ్యక్తులు అలా అయిపోయారు. అట్లాగే నాకు నచ్చిన గురువు అంటే మా నాన్నగారు. అట్లాగే శ్రీవిద్య కూడా దగ్గర కూడా నేను చాలా నేర్చుకున్నాను అనమాట. అలాగే ఇంకో వాళ్ళు కొన్నిపాటి సీన్ కూడా అండి, బాగా నచ్చిన వ్యక్తులు కొన్నిపాటి సీన్ కూడా అనమాట. అలాగే నా ప్రస్తుత లక్ష్యం ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలని నా చిన్నప్పటి నుంచి లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎప్పుడు ఒక స్టెప్ వేస్తాను 2 స్టెప్లు వెనక్కి వెళ్తాను, స్టెప్ వేస్తాను 2 స్టెప్లు వెనక్కి వెళ్తా ఉన్నాను. ఎట్లయినా సాధించాలో ఒక కంపెనీ ఇండస్ట్రీ పెట్టాలని నా కోరికండి. మీలో 238 మందిలో ఎవరైనా సరే ముందుకు వస్తే నేను కలుపుకోవడానికి సిద్ధమే ఒక ఇండస్ట్రీ పెట్టడానికి. అట్లాగే నేను చేరుకున్న లక్ష్యం వి ఫర్నిచర్ మాల్. నా సొంతంగా ఏదైనా సాధించాలనుకున్నా వి ఫర్నిచర్ మాల్, ఒక్కలగడ్డ ఫర్నిచర్ మాల్ అని పెట్టేశాను. 3 బ్రాంచీలు పెట్టాను, 50,000 అడుగు. అదే నాకు ఆనందాన్ని ఇచ్చింది. అట్లాగే ఇంకొకటి ఉంది, నేను చేరుకున్న లక్ష్యం తక్కువ ఖర్చులో ఇల్లు కట్టడం. అంతకన్నా తక్కువ ఎవరు ఇల్లు కట్టలేరండి నాకు తెలిసి. తెనాల్లో ఎవరు కట్టలేరు. అట్లాగే తెనాల్లో కూడా అంత తక్కువ డబ్బులు అంత అందంగా కూడా ఎవరికి రాదనమాట ఇల్లు కట్టడం. అది నా గొప్పగా చెప్పుకుంటాను. అలాగే నా బలహీనత అంటే నాకు సహనం తక్కువ, ఓర్పు తక్కువ. ప్రసాదనాన్ని చూసి నేర్చుకోవాలనుకుంటా ఉంటాను. ఎప్పుడు సహనానికి ఓర్పుకి మారిపోయి ప్రసాదనాన్ని ఆయన దగ్గర నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. అలాగే మా తల్లిదండ్రులకి నేను ఇచ్చే సలహా డబ్బులు ఖర్చు పెట్టడం అండి. ఉన్న డబ్బులు మొత్తం అవజేయమని చెప్తున్నాను. వాళ్ళ సలహా నా కోరిక నాకు కూడా ఇష్టం అన్నమాట. వాళ్ళు ఉన్న డబ్బులు మొత్తం అవజేయడం నాకు ఇష్టం అనమాట. వాళ్ళు నేను కాదు. అట్లాగే ఈ కార్యక్రమం మీద ఒపీనియన్ ఇప్పటివరకు సగమే జరిగింది కానీ సగమే సాటిస్ఫాక్షన్గా ఉంది. మిగతా సగం మీ చేతుల్లో ఉంది. మీరంతా సహకరిస్తే 100% సక్సెస్ఫుల్ అయిందని నా కోరిక అనమాట. అట్లాగే నెక్స్ట్ మా నాన్నగారు మా అమ్మగారు మాట్లాడవలసిన కోరుచున్నాను. అట్లాగే ఇంకోటి 12 మంది అబ్బాయిలు 12 మంది ఆడపిల్లలు మనకు వస్తే మా అమ్మ మా నాన్న చేతిలో మెమోటో ఇచ్చి గోల్డ్ మెడల్ వేసి ఒక ఫోటో దిగుదామని కబాల్ 5 నిమిషాలు వచ్చేయాలండి. 12 మంది ఆడపిల్లలు 12 మంది మగపిల్లలు. ఒకరిగడ్డ ఆడపిల్లలు 12 మంది, ఒకరిగడ్డ మగపిల్లలు 12 మంది.